డెంగ్యూ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ అమ్రాపాలి కాటాతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం రెగ్యులర్గా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నియంత్రణకు నగర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. వర్షాకాలం అయినందున దోమలతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దోమల నియంత్రణతో పాటు వ్యాధులు తగ్గుముఖం పట్టేలా చేస్తున్నామన్నారు. మాన్సూన్ అంటే డెంగ్యూ ఫీవర్ చాలా స్ప్రెడ్ అవుతున్నందుకు ఆ కారణంగా ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా అంటే సిటీ లోపల ఈరోజు డెంగ్యూ చాలా విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనేసి అందరి లోపల అంటే స్పెషలీ స్కూల్ గోయింగ్ కిడ్స్ కానివ్వండి, కాలేజ్ గోయింగ్ కిడ్స్ కానివ్వండి, వాళ్ళందరినీ కూడా మీరు కూడా ఒక భాగస్వామ్యం కావాలని దీని లోపల ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో. అదే కాకుండా మనం ఇప్పుడు వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళని కూడా బాధ్యులుగా చేసి అందరినీ కూడా పార్టిసిపేట్ చేసేటట్టు మా అధికారులను కోరడం జరిగింది. ఒక చిన్నది మా కమిషనర్ గారు చెప్పినట్టు ఈరోజు మేము ఏదైతే ఈ బ్రోషర్ని రిలీజ్ చేశామో దాంట్లో మీరు చూస్తున్నారు అంటే ఫుల్ స్లీవ్స్ అంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మాన్సూన్లో చిన్న పిల్లలు దే ఆర్ ప్రోన్ టు ఇట్లాంటి మస్కిటో బైట్స్ కాబట్టి స్కూల్ లోపల ఫుల్ స్లీవ్స్ చేతులు వేసుకుని అంటే ఫుల్ లెగ్స్ కవర్డ్గా ఉంటే బాగుంటుంది అని మా ఒక ఉద్దేశము.